జగన్ చెన్నై ట్రిప్ ఎప్పుడూ లేనంతగా హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన వీడియోస్. దీనంతటికీ కారణం ఏంటి? చెన్నై ట్రిప్ లో అంత స్పెషల్ ఏంటి? దీనిపై పార్టీలో ఎలాంటి చర్చ సాగుతుంది? లెట్స్ వాచ్. సాధారణంగా ఏ వివాహ వేడుకకు హాజరైనా అరగంటకు మించి కనిపించని మాజీ సీఎం వైఎస్ జగన్ తన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుక కోసం 3 రోజులు కేటాయించారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులతో జగన్ ముచ్చట్లు, హగ్లు, మంతనాలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ ఎప్పుడూ ఏ ఫంక్షన్లోనూ ఇంతసేపు ఉండలేదు. అంతేకాకుండా ఒకేసారి ఇంతమంది ప్రముఖులను కూడా కలవలేదు. అయితే చెన్నైలో మాత్రం జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు సీఎం స్టాలిన్, డీఎంకే నేతలు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇలా ఎంతో మందిని కలిశారు. ఓ విధంగా తమిళనాడు పాలిటిక్స్ కు జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇది ప్రేమ వివాహం కావడం, ప్రముఖ వ్యాపారస్తులైన వధువు తండ్రికి పొలిటికల్, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉండడంతో అంతా ఈ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకకు వచ్చిన సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను జగన్ కలిసి కొద్దిసేపు మాట్లాడడంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. అలాగే దళపతి విజయ్తో కూడా ఆత్మీయంగా మాట్లాడారు జగన్. అలాగే సూర్య, కార్తీతో ముచ్చట్లు, ఆలింగనాల దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియా కూటమి నుంచి డీఎంకే, కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం, ఏఐడీఎంకే నేత పళనిస్వామి ఇలా చాలా మందితో ప్రత్యేకంగా మాట్లాడారు వైసీపీ అధినేత. అదేవిధంగా జగన్, కేవీపీ కూడా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. మొత్తం మీద 3 రోజుల పాటు చెన్నైలో ఉన్న జగన్ తమిళనాడు పాలిటిక్స్ కు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారంటూ పార్టీ వర్గాలు సంబంధిత వీడియోలను షేర్ చేస్తున్నాయి.